హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? లైఫ్ ఆఫ్ శాంతి ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. మీలో ఎవరైనా ముఖాన్ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే నా పేరు శాంతి. నేను న్యూజిలాండ్‌లో ఉంటాను. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. వాయిస్ ఇంకా రికవరీ అవ్వలేదు. హెల్త్ ఐయామ్ లైక్ ఆల్మోస్ట్ ఓకే. 1 వీక్ నుంచి ఒంట్లో బాగోలేదనమాట. బ్యాడ్ ఫ్లూ అంతా వచ్చింది. అవన్నీ అపార్ట్ నా థంబ్‌నెయిల్‌లో చూస్తే తెలిసుంటది. మీరు నా ప్రీవియస్ వీడియోస్ ఫాలో అవుతున్నా సరే, నాకు రీసెంట్‌గా న్యూజిలాండ్ రెసిషన్ వల్ల జాబ్ పోయి వితిన్ పోయి మళ్ళీ నా ఫైనల్ డే లోపే నాకు ఇంకొక జాబ్ కూడా వచ్చేసింది. అసలు కరెంట్ న్యూజిలాండ్ జాబ్ మార్కెట్ ఎలా ఉంది? అండ్ ఆల్సో లైక్ ఒకవేళ మీలో ఎవరైనా జాబ్ సర్చ్‌లో ఉన్నా, లేదంటే జాబ్ సర్చ్ కోసం ఆలోచిస్తున్నా సరే, నేను తీసుకున్న టిప్స్ మీకు కూడా చెప్తే మీకు అవి యూస్‌ఫుల్ అవుతాయి. అండ్ ఎవరైనా న్యూజిలాండ్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఏమైనా జాబ్స్ వెతుక్కున్నా సరే, ఇదొక గైడ్ లాగా ఉంటది అని చెప్పేసి అనుకున్నా అనమాట. ఎప్పుడు నన్ను స్లోగా మాట్లాడు అని అనేవాళ్ళు. ఇప్పుడు అసలు స్లోగానే మాట్లాడాలి. ఫాస్ట్‌గా మాట్లాడదాం అంటే గొంతు రావట్లేదనమాట. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. దెన్ ఫస్ట్ డిస్క్లైమర్ నేనేం చెప్దాం అనుకుంటున్నా అంటే, ఇది నాకు వర్క్ అయిందండి. సో నాకు వర్క్ అయిందని మీకు వర్క్ అవ్వాలని లేదు. బట్ హవెవర్ నా వే ఆఫ్ థింకింగ్, నా వే ఆఫ్ అప్రోచ్ ఎలా ఉందో చూసి దాని నుంచి మీరు ఏమైనా కొన్ని టిప్స్ తీసుకొని మీ వే ఆఫ్ అప్రోచ్కి యాడ్ చేసుకుంటారన్న ఒకే ఒక ఇంటెన్షన్తో ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ రెజ్యూమే. ఎందుకంటే రెజ్యూమే ఇస్ ఫస్ట్ మెయిన్ థింగ్. ఎందుకంటే ఇప్పుడు ఎవ్రీ కంపెనీ మీ రెజ్యూమ్ అనేది ఆటోమేట్ లైక్ ఒక బాట్ సెలెక్ట్ చేస్తుంది అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్కిల్స్ మ్యాచ్ అయినాయా లేదా అని అది హ్యూమన్ చెకింగ్. ఎప్పుడో ఇట్స్ బీన్ సో మెనీ ఇయర్స్, లైక్ ఆల్మోస్ట్ 5-6 years బ్యాకే దే ఆర్ యూజింగ్ బాట్స్ లైక్ అన్ ఆటోమేటెడ్ టూల్. మన సివి ఒకవేళ మ్యాచ్ అవుతుందా లేదా అని చూడటానికి ఎక్కడో స్మాల్ కంపెనీస్ లేదంటే రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ యూజ్ చేస్తున్నాయి కానీ, బట్ అదర్ దాన్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ బాట్ అనమాట. అండ్ న్యూజిలాండ్ హ్యాస్ అ స్టాండర్డ్. మీరు వెళ్ళి ChatGPTలో కానీ గూగుల్లో కానీ కొడితే న్యూజిలాండ్కి స్టాండర్డ్గా ఒక పేజ్ సివిఏ ఉండాలన్నమాట. హవెవర్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ దాట్. ఎందుకు అని అంటే మై సివి ఈజ్ 3 pages లాంగ్. అండ్ నాకు ఈ జాబ్ ఇంటర్వ్యూ రిఫరెన్స్ ద్వారా వచ్చినా సరే, ఈ కంపెనీలో కూడా నన్ను ఆ రిఫరెన్స్ పర్సనల్లీ హెచ్ఆర్ని అడిగే టైంకి నా ప్రొఫైల్ పిక్ అయింది, నా సివి ఆల్రెడీ పిక్ అయింది. ఈ కంపెనీ కాకుండా నాకు 6 other కంపెనీస్ ఇంటర్వ్యూస్ వచ్చాయి. సో దట్ మీన్స్ దట్ నా సివి పిక్ అవుతుంది. సివి పిక్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. జాబ్ సర్చ్ ఫస్ట్ మీరు చెక్ చేసినప్పుడు అన్ని కంపెనీస్ అప్డేట్ చేయడం అప్లై చేసేయడం కరెక్ట్ కాదు. ఒకవేళ ఏదైతే ఫాస్ట్గా క్లోజింగ్ డేట్ ఉందో ఒక 2-3 కంపెనీస్ అప్లై చేసి మీరు వెయిట్ చేస్తే మీ సివి పిక్ అవుతుందో లేదో తెలుస్తుంది. సివి పిక్ అవ్వట్లేదు అంటే దాన్ని బట్టి మీరు సివి మార్చాలి. సో నా సివి వచ్చేసి నా ఫ్రెండ్ కెనడా లో వర్క్ చేస్తుంది అనమాట. తను కూడా టెస్టర్. మా ఇద్దరు ప్రొఫైల్ సేమ్. నేను ఆల్మోస్ట్ 4 years బ్యాక్ జాబ్ సర్చ్ చేసేటప్పుడు న్యూజిలాండ్ ఫార్మాట్లో అప్లై చేస్తుంటే జాబ్ పిక్ అవ్వట్లేదని చెప్పేసి జస్ట్ ఏముందిలే లెట్ మీ ట్రై అని చెప్పేసి కెనడా వేలో ట్రై చేశాను అనమాట. నా సివి 3 pages ఉన్నా సరే ఫస్ట్ ఎంటైర్ పేజ్ నా స్కిల్స్ అండ్ దెన్ నా లేటెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏదో ఉంటుంది. ఫుల్ టెక్నికల్ టర్మ్స్ ఉంటాయి. లైక్ ఏ సుత్తి ఉండదు, నా ఫోటో ఉండదు, కలర్స్ ఉండవు, ఏమి ఉండవు అనమాట. చాలా బ్లంట్ సివి నాది. సో మీకు ఎవరైనా ఒకవేళ అలా ట్రై చేయాలి అనుకుంటే కెనడా సివీస్ రిఫరెన్స్ పిక్ గూగుల్లో చాలా దొరుకుతాయి. నేనైతే కరెంట్గా యూజ్ చేసేది అదనమాట. నాది 1 page సివి కాదు. సో ఎవరైనా ఒకవేళ వాళ్ళు 1 page చెక్ చేసినా సరే ఫస్ట్ పేజ్లో వాళ్ళకి కావాల్సిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయన్నమాట. అది వచ్చేసి సివి గురించి. అండ్ దెన్ మీకు ఇంకొక ఫన్నీ స్టోరీ చెప్పాలి ఈ సివి రిలేటెడ్. నాకు ఒక కంపెనీకి ఒక కంపెనీ 2 different పొజిషన్స్ వచ్చాయన్నమాట. ఒకటి ఇంటర్మీడియట్ రోల్, ఒకటి సీనియర్ రోల్. నేనేమో సీనియర్ రోల్సే చూస్తున్నాను నా ఎక్స్పీరియన్స్ మ్యాచ్ అయ్యేలాగా. బట్ హవెవర్ జాబ్ పోతుందనే టెన్షన్లో ఇంటర్మీడియట్ రోల్కి అప్లై చేశాను. ఈ ఇంటర్మీడియట్ రోల్ ఈ సేమ్ కంపెనీ రిక్రూట్మెంట్ ఏజెన్సీకి ఇచ్చింది. అండ్ ఈ సీనియర్ రోల్ కంపెనీయే స్ట్రైట్గా హైర్ చేస్తుంది. ఈ రిక్రూట్మెంట్ ఏజెన్సీ వాళ్ళు నాకు కాల్ చేసి నువ్వు ఎందుకు లైక్ పే కూడా తక్కువ వెళ్ళడానికి ఐ వాజ్ ఓకే. అండ్ దే ఆర్ లైక్ నో దిస్ ఇస్ నాట్ రైట్ థింగ్ అని చెప్పేసి అప్పుడు ఆవిడ నాకు ఏం చెప్పింది, రిక్రూట్మెంట్ పర్సన్, నేను నీకు సివి పంపిస్తాను, నీ సివి కరెక్ట్గా లేదు, సో ఎడిట్ చెయ్యి అని చెప్పేసి చెప్పింది అనమాట.
మొత్తం దానిలో కలర్స్ ఉన్నాయి, ఫోటో ఉంది, అంతా ఉంది. బట్ ఐ డింట్ ఎడిట్. హవెవర్ నాకు ఈ రిక్రూట్మెంట్ ఏజెన్సీ నుంచి రిజెక్షన్ వచ్చింది. బట్ స్ట్రైట్ ఆ కంపెనీ ఈ సీనియర్ రోల్కి చెప్పాను కదా, నేను సీనియర్ రోల్ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను. అంటే నా సీవీ అలా పిక్ అయింది. సో జస్ట్ ఏంటంటే ఒక కంపెనీ నుంచి ఇలాగ ఎవరో చేంజ్ చేసేయమన్నారని చెప్పేసి డోంట్ డూ దాట్. మీరు ప్రాబబిలిటీ చూసుకోండి. అంటే మీరు ఎన్ని కంపెనీస్కి మీ సీవీ పిక్ అవుతుంది అలా ఆలోచించాలన్నమాట. ఒకరు చెప్పారని మార్చేయటం, ఇంకొకరు చెప్పారని మార్చకపోవడం అలా కాదు. సో ప్రతి జాబ్కి మీరు ఆ కవర్ లెటర్ని డిఫరెంట్గా ప్రిపేర్ చేసి సబ్మిట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఆల్సో జాబ్ డిస్క్రిప్షన్ నేనైతే ఏం చేస్తాను అంటే ఒక ఫోల్డర్ పెట్టి ఆ ఫోల్డర్లో సబ్ ఫోల్డర్ ఏ కంపెనీ అప్లై చేశానో ఆ కంపెనీ నేమ్ రాసి దానికి పెట్టిన కవర్ లెటర్ మళ్ళీ జాబ్ డిస్క్రిప్షన్ సేవ్ చేసి పెడతాను. జస్ట్ ఇన్ కేస్ మీకు కనుక జాబ్ వచ్చి అండ్ ఇంటర్వ్యూ షెడ్యూల్ అయిన తర్వాత కనుక వాళ్ళు మీకు జేడీ పంపించకపోతే మీరు సీక్ కానీ ఇండీడ్ కానీ లింక్డ్ఇన్లో ఎక్కడైనా అప్లై చేసి అది కనుక ఆ పొజిషన్ ఎక్స్పైర్ అయిపోయి ఉంటే, ఆ పోస్ట్ కనుక ఎక్స్పైర్ అయిపోయి ఉంటే మీకు జాబ్ డిస్క్రిప్షన్ కనిపించదు. అండ్ అప్పుడు మీరు అసలు ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్నది ఒక ఐడియా ఉండదు. సో డిఫరెంట్గా కవర్ లెటర్స్ ప్రిపేర్ చేయడం ఇంపార్టెంట్. అండ్ మీ జాబ్ డిస్క్రిప్షన్కి మ్యాచ్ అయ్యేలాగా అప్లై చేయడం ఇంపార్టెంట్. అండ్ దెన్ ఈ పాయింట్ మెయిన్లీ వచ్చి న్యూ బిగినర్స్ ఎవరైనా సరే, నాకు ఇది వర్క్ అయింది చెప్తున్నాను. నేను మనీ వేస్ట్ చేసి MVP స్టూడియోలో ఇంటర్న్షిప్ చేశాను అనమాట. బట్ మీరు మనీ వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఏదైనా సరే న్యూజిలాండ్ ఎక్స్పీరియన్స్ యాడ్ ఆన్ వాల్యూ అవుతుంది. ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ అ సర్వీస్ డెస్క్ జాబ్ ఆర్ ఎల్స్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ అ ఆఫీస్ జాబ్, అట్లీస్ట్ ఒక ఆఫీస్లో వర్క్ చేసామన్నదనమాట. సో మీరు చాలా ఫ్రీ ఇంటర్న్షిప్స్ ఉంటాయి. లైక్ సమ్మర్ బూట్ క్యాంప్ ఉంటుంది, అప్పుడే స్టడీ అయిన వాళ్ళకి. ఇవన్నీ నాకు 1 year తర్వాత తెలిసాయి అనమాట. మీరు ఇక్కడ న్యూజిలాండ్లో కనుక స్టడీ అయిన ఉంటే విత్ ఇన్ 1 year ఈజ్ యువర్ క్రూషియల్ పీరియడ్. లాట్ ఆఫ్ కంపెనీస్ విల్ యాక్సెప్ట్ యూ ఫర్ ఇంటర్న్షిప్స్, ఈవెన్ ఫర్ పెయిడ్ ఇంటర్న్షిప్స్. మెయిన్లీ సమ్మర్ బూట్ క్యాంప్ కానీ SJSలో కానీ స్టూడెంట్ జాబ్ సర్చ్. లేదు మీరు 1 year అయిపోయింది అనుకుంటే స్టిల్ మీరు చాలా ఇంటర్న్షిప్స్ చేయొచ్చు. జస్ట్ ఆన్లైన్లో ఒక కోర్స్ చేసేయడం లాగానే, ఒకవేళ చేసినా చేయకపోయినా సరే ఉంది అని పెట్టుకున్నా సరే తర్వాత ఇంటర్వ్యూలో మీరు క్రాక్ చేయగలిగితే దట్స్ వన్ ఆఫ్ ద గ్రేట్ థింగ్ అనమాట. సో ఎవరైనా న్యూగా అప్లై చేస్తుంటే NZ ఎక్స్పీరియన్స్ ఇస్ అన్ యాడెడ్ వాల్యూ, నాట్ యాడెడ్ వాల్యూ. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. నాకు మళ్ళీ అంత గ్యాప్ తర్వాత మళ్ళీ న్యూజిలాండ్లో జాబ్ రావడానికి కారణం, నేను టెక్ మహీంద్రాలో వర్క్ చేశాను బ్యాక్ ఇన్ ఇండియా. మళ్ళీ ఇక్కడ టెక్ మహీంద్రాలో ఓపెనింగ్ ఉన్నప్పుడు అప్లై చేస్తాను. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే న్యూజిలాండ్లో నెట్వర్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్ లైక్ మీ, నాకు చాలా మంది నచ్చరు అనమాట. అండ్ లైక్ ఇట్స్ నాట్ లైక్ నచ్చరు అలా కాదు. వర్క్లో ఏమన్నా ఉంటే మూవ్ ఫట్, లైక్ నాతో ఎవరైనా మాట్లాడాలన్నా భయపడతారు ఆఫీస్లో. నచ్చకపోతే అది ఎవరైనా సరే ఎలాంటి పొజిషన్ అయినా సరే మాట్లాడేస్తాను. బట్ హవెవర్ మెయింటైనింగ్ హెల్దీ bond with your subordinates and colleagues is very important. For example, నా ఫస్ట్ కంపెనీ నేను ఇక్కడ వర్క్ చేసినప్పుడు నా మేనేజర్కి నా వర్క్కి ఆయన వర్కింగ్ స్టైల్ నాకు నచ్చేది కాదు. బట్ హవెవర్ ఈవెన్ టిల్ టుడే నాకు ఏమన్నా నాకు రిఫరెన్స్ చెక్ ఇవ్వాలంటే ఫస్ట్ నేను కాల్ చేసేది ఆయనే అనమాట. సో వర్క్ లైఫ్ మీరు ఎలాంటి, ఆయన వర్కింగ్ స్టైల్ మీకు నాకు నచ్చకపోవచ్చు, బట్ నేను అది ఆయనకి చెప్పిన రోజులు కూడా ఉన్నాయి. బట్ హవెవర్ మీ బాండ్ అనేది పర్సనల్గా ఎక్కడ ఎఫెక్ట్ అవ్వకూడదు. అండ్ దెన్ నెట్వర్కింగ్ పేరుతో గుంపులు జనాలతో మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరు మాట్లాడే ఒకళ్ళు ఇద్దరైనా సరే దే షుడ్ బి యాడెడ్ వాల్యూ. సో ఎవరితో మనం ఉంటున్నాం, ఎలాంటి వాళ్ళని మనం సరౌండ్ చేసుకుంటున్నాం అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. బట్ అది లైక్ విత్ ఇన్ 1 goలో రాదు. యూ జస్ట్ గెట్ టు నో అనమాట. లైక్ పీపుల్ ఎవరితో షేర్ చేసుకోవాలి, ఎవరితో షేర్ చేసుకోకూడదు. సిమిలర్ టు దాట్ మీరు చేసే వర్క్ ప్లేస్లో మీ వాల్యూ అలాగా మీ బాండ్ని కాపాడుకోవడం ఇంపార్టెంట్. అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ కానీ మీ సరౌండింగ్ పీపుల్ లైక్ మైండెడ్ పీపుల్ అండ్ దెన్ సిమిలర్ వర్కింగ్ కల్చర్ పీపుల్, లైక్ వర్క్ లైఫ్ పీపుల్ని కనుక సరౌండ్ చేసుకుంటే అది మీకు ఇంకా యాడెడ్ వాల్యూ అవుతుంది. ఇట్స్ నాట్ ఓన్లీ టు గెట్ జాబ్, ఈవెన్ టు గ్రో ఇన్ ఫ్యూచర్ అనమాట. బికాజ్ గ్రోయింగ్ మెంటాలిటీ వాళ్ళతో లైక్ మైండెడ్ పీపుల్తో కనుక మీరు కలిసి లేరంటే యూ నెవర్ వాంట్ టు గ్రో కదా. యూ డోంట్ ఈవెన్ నో వాట్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఎగ్జిస్ట్ ఆల్సో. లైక్ మైండెడ్ పీపుల్తో అలా నెట్వర్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ వన్ మోర్ థింగ్, లైక్ ఇది నాకు మోస్ట్ కామన్గా వచ్చే క్వశ్చన్ అండ్ అగైన్ ఇది నా పర్సనల్ చాయిస్, లైక్ అబౌట్ సర్టిఫికేట్స్ ఆర్ లైక్ డూయింగ్ సో మెనీ కోర్సెస్. నాకు పర్సనల్గా అండి నేను టెస్టర్ని అండ్ ఐ హ్యావ్ లైక్ ఆల్మోస్ట్ 6.5 years ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నాను కదా. ఐఎమ్ నాట్ ఈవెన్ ISTQB సర్టిఫైడ్ టిల్ నౌ. సో
సో అండ్ ఐ డెంట్ డూ ఎనీ ఆటోమేషన్, ఎనీ కైండ్ ఆఫ్ కోర్స్. లెర్నింగ్ ఈజ్ ఇంపార్టెంట్, లెర్నింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ఇప్పటికీ ఐ కీప్ ఆన్ స్టడీయింగ్, ఐ గో, ఐ చెక్ లాట్ ఆఫ్ థింగ్స్. బట్ పర్టికులర్గా కూర్చొని నేను ఏ సర్టిఫికేషన్ చేయలేదు, బికాస్ న్యూజిలాండ్ లాంటి కంట్రీస్లో దే డోంట్ ప్రిఫర్ టు సీ సర్టిఫికేషన్స్. బట్ అగైన్ ఐఎమ్ టాకింగ్ టు ఓన్లీ టెస్టింగ్ వన్ అనమాట. మీరు సర్టిఫికేషన్ ఇంపార్టెంట్, మీరు చేయాలి అనుకుంటే యూ క్యాన్ డూ. బట్ హవెవర్ ఇన్ ద ఎండ్, ఫర్ ఎగ్జాంపుల్ నాకు సెలీనియం మీద సర్టిఫికేట్ ఉంది, బట్ ఇన్ ఇంటర్వ్యూ ఇఫ్ ఐ కుడెంట్ క్రాక్ ఇట్. సో ఇట్స్ ఆల్ అబౌట్ ఏంటంటే మీరు రెజ్యూమేలో ఏది పెడితే అది మీరు మీ ఇంటర్వ్యూర్ అడిగినప్పుడు ఆన్సర్ చెప్పగలిగేలాగా ఉండాలన్నమాట. సో ఐ పర్సనలీ డోంట్ లైక్ బిలీవ్, అంటే ఇప్పటివరకు నాకు అంత అవకాశం రాలేదు. చాలామంది, అండ్ ఇంకొక విషయం ఇంటర్వ్యూకి గుర్తుపెట్టుకోవాలి, అండ్ ఎస్పెషల్లీ నేను టెస్టింగ్ చెప్పాలంటే చాలామంది ఆటోమేషన్ అంటే భయపడతారండి. కానీ రియల్ టైంలో చెప్పాలంటే ఆటోమేషన్ మనం రిగ్రెషన్కి మాత్రమే యూజ్ చేస్తామన్నమాట. సో కానీ ఇంటర్వ్యూకి వెళ్తే ఏదేదో మనం డే టు డే ఆటోమేషనే వర్క్ చేసినట్టు అన్ని ఆటోమేషన్ గురించే క్వశ్చన్స్ అడుగుతారు. సో మీరు అలాంటి భయపడాల్సిన అవసరం లేదు. లైక్ టెస్టింగ్ ఈజ్ ఆల్ అబౌట్, అండ్ ఇట్స్ నెవర్ గోనా చేంజ్. Functional is always gonna be manual, because a software, a bot cannot think the way human can think. ఓన్లీ నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ అండ్ రిగ్రెషన్ టెస్టింగ్కి మాత్రమే మనం ఆటోమేషన్ యూజ్ చేయగలం. సో స్టిల్ దెర్ ఇస్ అ స్కోప్ ఫర్ మాన్యువల్, అండ్ ఆటోమేషన్ ఆల్వేస్ గోస్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. కనుక ఆటోమేషన్ అస్సలు ఎక్స్పీరియన్స్ లేదంటే మీరు ఇంటర్మీడియట్, మీ ఎక్స్పీరియన్స్ బట్టి మీకు మాన్యువల్ మీద ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంటర్మీడియట్ లెవెల్ నుంచి సీనియర్ లెవెల్కి ఏదైనా అప్లై చేయొచ్చు. సో ఇప్పుడు ChatGPT చాలా అవైలబుల్ అయిపోయిందండి. ఫర్ ఎగ్జాంపుల్ ChatGPTలో నేనైతే అలాగే ప్రిపేర్ అయ్యాను. కరెంట్ నేను ఇచ్చిన ఈ టైంకి జాబ్ అన్ని డిస్క్రిప్షన్స్ ఉంటాయి కదా, అది తీసుకెళ్ళి ChatGPT ఇచ్చేసి మీరు చీట్ షీట్ అని అడిగితే అది మీకోసం చీట్ షీట్ ప్రిపేర్ చేస్తుంది. అసలు బట్టిఫై కొట్టి వెళ్ళడమే. సో ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది అనమాట ఇంటర్వ్యూ క్రాక్ చేయడం కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కరెక్ట్ చేస్తున్న కంపెనీలోనే వాళ్ళు నన్ను చాలా బాట్ రిలేటెడ్ అడిగారు, బట్ ఇప్పుడు నేను వర్క్ చేస్తున్నా కదా, సో స్టిల్ దే ఆర్ నాట్ క్వైట్ దేర్ యట్. సో చాలా కంపెనీస్ అంతే అనమాట, మన నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఒకటి ఉంటుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత పాయింట్ ఎక్కడో మ్యాక్రో నానో% మనం వర్క్ చేస్తాం. సో ఆటోమేషనా ఇదా అదా అని టెన్షన్ పడేసి డోంట్ హోల్డ్ యువర్ సెల్ఫ్ బ్యాక్. ఇంటర్వ్యూ క్రాక్ చేయగలిగితే చాలు, యూ గోనా ఫిగర్ అవుట్ దేర్. ఎందుకంటే నేను పర్సనల్గా అది బిలీవ్ చేస్తాను అనమాట. దేర్ ఇస్ నథింగ్ దట్ యూ కెనాట్ డూ. ఫర్ వన్ పర్సన్ ఇట్ మైట్ టేక్ ఎ వీక్, కొంతమందికి ఇట్ మైట్ టేక్ ఎ మంత్, బట్ సమ్ హౌ ఆర్ ఎనీ హౌ యూ విల్ మేక్ ఇట్. సో పాజిటివ్ యాటిట్యూడ్, అండ్ దెన్ మీరు ఏదైనా సరే లెర్న్ చేస్తారు, ఆ లెర్నింగ్ యాటిట్యూడ్ చూపిస్తే చాలు, యూ విల్ గెట్ అ జాబ్. లైక్ 100కి 100% లైక్ ఎవరూ ఉండరు, అండ్ మేబీ ఇంటర్వ్యూలు అడిగే వాళ్ళకు కూడా ఆ కాన్ఫిడెన్స్ ఉండకపోవచ్చు. మనకి ఏంటంటే ఏదైనా సరే మనం చెయ్యగలము అని వాళ్ళకి చూపించగలిగితే యూ విల్ డెఫినెట్లీ డూ గెట్ జాబ్ అనమాట. అండ్ దెన్ లాస్ట్ థింగ్ ఇస్ హౌ టు అప్లై. మీకు చాలా మందికి తెలుసు లింక్డ్ఇన్, సీక్, ఇండీడ్ మెయిన్గా ఇవే అనమాట. నేను ఇప్పటి వరకు ఇండీడ్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యేదాన్ని, కానీ ఈసారి నాకు జాబ్స్ అన్ని సీక్ అండ్ దెన్ లింక్డ్ఇన్ ద్వారా వచ్చాయి. సో మేక్ షూర్ మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్లో యూ యాడ్ లైక్ ఎ కరెక్ట్, లైక్ మీరు ఎగ్జాక్ట్గా ఏం చేస్తున్నారో దాని రిలేటెడ్గా యాడ్ చేయడానికి ట్రై చేయండి. ఈవెన్ సీక్ కూడా లింక్డ్ఇన్లోనే యాడ్ చేస్తుంది. సీక్లో మీ సీక్ ప్రొఫైల్ అప్డేట్ చేయొచ్చు. అది కనుక ఎగ్జాక్ట్ అప్డేట్ చేస్తారంటే కొన్నిసార్లు ఎంప్లాయర్స్ వాళ్ళు వచ్చి చెక్ చేసినా సరే ప్రొఫైల్ అంతా మ్యాచింగ్గా ఉంటుంది అనమాట. సో సీవీ మార్చొచ్చు మీకు ఇష్టం వచ్చినట్టు. ఎలాగని నేనైతే ఒకే ఒక్క సీవీ తీసుకున్నాను. నా ఏమైనా న్యూ స్కిల్స్ యాడ్ అయితే దాన్ని అలా యాడ్ చేసి మళ్ళీ న్యూ కంపెనీ మారినప్పుడు ఆ కంపెనీది అప్డేట్ చేయడం తప్ప నేను ఇప్పటి వరకు కంపెనీకి సీవీ మార్చలేదు, కానీ కవర్ లెటర్ అయితే మార్చాను అనమాట. సో ఏమైనా మర్చిపోయానా? సారీ, ఒకటి మర్చిపోయాను, అది ఏదో రాసుకున్నాను, అది రిక్రూట్మెంట్కి రీరైట్మెంట్ అని ఏదో రాశాను. సో దట్స్ వాట్. సో రిక్రూట్మెంట్ ఏజెన్సీస్. సో వన్ మోర్ థింగ్ ఏంటంటే చాలా మంది సీక్, లింక్డ్ఇన్, ఇండీడ్ ఇవే అనుకుంటారు. కాదండి, నాకు ఈసారి రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ వల్ల రాలేదు, కానీ లాస్ట్ టైం నేను స్పార్క్ వర్క్ చేయడానికి అప్లై చేసినప్పుడైతే నేను ఏం చేశానంటే, ఇప్పుడు ఒక కంపెనీ మీరు సీక్లో చూస్తే పైన కంపెనీ జాబ్ డిస్క్రిప్షన్ అంతా ఉంటుంది. కిందకు వచ్చిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ కానీ, నాకు స్పార్క్ రాబర్ట్ వాల్టర్స్ అని చెప్పి రిక్రూట్మెంట్ ఏజెన్సీ ద్వారా వచ్చిందనమాట జాబ్. సో ఆ కింద రాబర్ట్ వాల్టర్స్ పోస్ట్ చేసిన పర్సన్ ఉంటుంది, అండ్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ సెండ్ యువర్ సీవీ డైరెక్ట్లీ టు దెమ్ అని చెప్పేసి వాళ్ళ మెయిల్ ఐడి కూడా ఉంటుంది, అండ్ ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది. ఇట్స్ బెటర్ యూ కాంటాక్ట్ దెమ్ స్ట్రైట్. ఎందుకంటే రిక్రూట్మెంట్ ఏజెన్సీ వాళ్ళు ఒక కంపెనీతో కాదు మల్టిపుల్ కంపెనీస్తో వర్క్ చేస్తారు, అండ్ మీ గనక జాబ్ వస్తే వాళ్ళకి ఇంత షేర్ అని వస్తుంది. సో దే విల్ ట్రై టు పుట్ యూ ఇన్ సమ్ కంపెనీ అనమాట.
నాకు ఇది ప్రీవియస్ స్పార్క్‌లో జాబ్ వెతుక్కునేటప్పుడు ఒక సీనియర్ ద్వారా తెలిసిందనమాట. ఈసారి కూడా అలా ట్రై చేశా గానీ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీస్ దగ్గర ఎక్కువ జాబ్స్ లేవు. బట్ హౌవెవర్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద టెక్నిక్ యూ షుడ్ ఫాలో. స్ట్రైట్ కాల్ దెమ్ అండ్ మెయింటైన్ కాంటాక్ట్ విత్ దెమ్. అండ్ దెన్ చాలామంది అనుకుంటారు అండ్ మోస్ట్ ప్రాబబ్లీ ఇలాగ రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ మీరు ఫాలో అప్ అవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. 2-3 డేస్ వాళ్ళే మీతో ఫాలో ఆన్ అవుతూ ఉంటారు. బట్ ఒకవేళ ఇప్పుడు కరెంట్ మార్కెట్ డ్రైగా ఉంది కాబట్టి యూ క్యాన్ డూ దట్. బట్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద క్రూషియల్ థింగ్ వెన్ యూఆర్ ట్రయింగ్ టు అప్లై ఫర్ ఎ జాబ్ లైక్ అండ్ దెన్ ఈసారి నీకు వీళ్ళ వల్ల జాబ్ వచ్చింది కదా, సేవ్ దేర్ కాంటాక్ట్ అండ్ దెన్ వన్స్ ఇన్ ఎ వైల్ బీ టచ్ విత్ దెమ్. నేను రాబర్ట్ వాల్టర్స్ జాయిన్ అయిన రిక్రూటర్తో ఇంకా టచ్లోనే ఉన్నాను. అండ్ దెన్ రాబర్ట్ వాల్టర్స్తోనే కాకుండా RWA పీపుల్ అని ఇంకోటి ఏదో కన్సల్టెన్సీ ఉంది, ఆయన ద్వారా కూడా నాకు 2-3 కంపెనీస్కి ఇంటర్వ్యూ షెడ్యూల్ అయినాయి. లాస్ట్ వరకు వెళ్ళి అప్పుడు పోయినాయిలేండి. రిక్రూటర్తో కూడా నాకు ఇంకా కాంటాక్ట్లో ఉందన్నమాట. ఇప్పుడు జాబ్ వెతుకుతున్నప్పుడు కూడా ఆయనకి నేను కాల్ చేశాను. సో మీరు లైఫ్లో ఇలా వెళ్తున్నప్పుడు లైక్ ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ టు స్టే ఇన్ దిస్ టెక్నాలజీ ఓన్లీ అండ్ ఇన్ దిస్ IT వరల్డ్ ఓన్లీ, ఒకవేళ ఉన్నా లేకపోయినా సరే బికాస్ పీపుల్ కీప్ ఆన్ స్విచ్చింగ్ దేర్ కెరియర్, సో కాంటాక్ట్స్ మెయింటైన్ చేయండి. సో ఇట్ విల్ హెల్ప్. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద కీ టిప్. It will work. It will 100% work if at all there are opportunity outside అనమాట. సో ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ఫుల్ అయిందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ ట్రై టు టాక్ యాజ్ స్లో యాజ్ పాసిబుల్ బికాస్ ఫాస్ట్గా మాట్లాడటానికి కూడా నా వాయిస్ గొంతు సహకరించట్లేదు. సో షార్ట్ వీడియోస్ కొంచెం తక్కువ వస్తాయి ఈ వీక్. ప్లీజ్ బేర్ విత్ మీ. అండ్ స్పెసిఫిక్గా టెస్టింగ్ గురించి నొక్కి చెప్పానని ఏమనుకోవద్దు, ఎందుకంటే నాకున్న ఎక్స్పర్టీస్ అది కాబట్టి. సో నేను చెప్పడానికి ట్రై చేస్తున్నా అంటే దెర్ ఇస్ అ ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీ. జస్ట్ ఇన్ కేస్ ఐఎమ్ టెల్లింగ్ యూ మార్కెట్ ఈస్ నాట్ గ్రేట్ రైట్ నౌ. బట్ హవెవర్ ఒకవేళ ఉన్న పొజిషన్స్ కూడా మీరు మీ స్మార్ట్ వేలో థింక్ చేస్తే యూ కెన్ acquire, and there is AI that is booming up. మేక్ యూజ్ ఆఫ్ ఇట్. ఎందుకంటే చాలా మంది ఇంకా నన్ను చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు విచ్ యూ కెన్ యాక్చువల్లీ గూగుల్ ఇట్ అండ్ చెక్ ఇన్ ChatGPT. సో టెక్నాలజీ పెరుగుతున్నప్పుడు ఇఫ్ వీఆర్ ఇన్ ద టెక్నాలజీ లైక్ కరెంట్ లివింగ్ ఇన్ ద టెక్నాలజీ, సో వీ జస్ట్ హ్యావ్ టు బీ ఫ్రెండ్స్ విత్ ఇట్ అండ్ వీ హ్యావ్ టు లెర్న్ అనమాట. ఈ వీడియో మీకు ఎలా నచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఛానల్లో మంచి వీడియోస్ రాబోతున్నాయి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లైఫ్ ఆఫ్ శాంతి. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టాటా.